హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ నేను మీకు బీడ్స్తో సింపుల్గా శారీ కుచ్చు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. అందుకోసం ఇలాంటి ఒక మందమైన కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఒక 3 ఇంచ్ లెంత్ తీసుకున్నాను టోటల్గా. అలాగే మధ్యలో 1.2 ఇంచ్ ఇలా మిడిల్కి ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 స్టాండ్ సిల్క్ థ్రెడ్స్కి ఒక 50 బీడ్స్ అయితే ఇలా ఇన్సర్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఒకసారి దారం ఈ కార్డ్బోర్డ్కి చుట్టుకొని అలాగే పైన ఒక బీడు కింద ఒక బీడు వచ్చేలాగా ఒక 25 టైమ్స్ ఇలా నీట్గా చుట్టుకోవాలి. అంటే పైన 25 బీడ్స్ అలాగే కింద 25 బీడ్స్ వచ్చేలాగా. నీట్గా దారం అనేది లూజ్గా లేకుండా టైట్గా ఇలా ఇలా చుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు వెనకల వైపుకి టర్న్ చేసుకొని మనం నీడిల్ అలాగే ఉంచుకున్నాను నేను గ్రిప్ కోసమని. ఇప్పుడు ఈ రెండింటిని టైట్గా ఒక 2 knots అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇటువైపు టర్న్ చేసుకొని బీడ్స్ అన్నీ ఇలా వచ్చాయి కదా, పై వైపుకి కింద వైపుకి అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఆ ఎక్స్ట్రా థ్రెడ్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసేసుకొని 8 స్టాండ్స్ తీసుకున్నాను. గోల్డెన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా 4 స్టాండ్స్కి మిడిల్ లేకి వీడియోలో చూపించినట్లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకొని ఆ నాట్ ఉంది కదా, అది కనిపించకుండా మిడిల్ లేకి ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి, నీడిల్ ఇలా అని థ్రెడ్స్ ఇలా తీసుకొని ఒక నాట్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం 20 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. నీట్గా థ్రెడ్స్ అనేవి పక్కకి లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను 20 టైమ్స్ స్టిచ్ చేసుకొని కార్డ్బోర్డ్ అనేది రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత నీట్గా ఇలా బెండ్ చేసుకోవాలి. మనం పైన చైన్ స్టిచ్ లాగా కనిపిస్తుంది కదా, ఆ చైన్ స్టిచ్ అంతా పైన కార్నర్ వైపుకు ఉండేలాగా చూసుకొని నీట్గా బెండ్ చేసుకొని చూడండి, ఇలా ఈ షేప్ వచ్చేలాగా చూసుకొని మనం ఆ థ్రెడ్ అయితే అలాగే ఉంచుకోవాలి, కట్ చేసుకోకూడదు. చూడండి, ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ నీట్గా దారంతో నీట్గా చుట్టి ఇలాగా వెనకాల మనం రాంగ్ సైడ్ అయితే ఉంది కదా, ఆ సైడ్ ఇలా మిడిల్లో నుంచి థ్రెడ్ కిందకి తీసేసేయాలి. ఇలా 2 టైమ్స్ తీసేసాను. చూడండి, నీట్గా వచ్చింది. మనకి థ్రెడ్స్ అనేవి ఎక్కడ పక్కకు పోలేదు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకున్నాము. చూడండి, నీట్గా వచ్చింది కదా మనకి. ఇప్పుడు నేను మళ్ళీ 2 స్టాండ్స్ సేమ్ కలర్ గోల్డెన్ కలర్ థ్రెడ్ తీసుకొని వెనకాల రాంగ్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా మిడిల్ లెగ్కి వీడియోలో చూపించినట్లు స్టిచ్ చేసుకోండి. ఒక 2 ఆర్ 3 టైమ్స్ మళ్ళీ మిడిల్ నుంచి కిందికి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను నేను. 2 టైమ్స్ స్టిచ్ చేసుకున్నాక ఆ ఫ్రంట్కి వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఆ ఫస్ట్ కనిపిస్తుంది కదా, అక్కడికి చైన్ లాగా కనిపిస్తుంది కదా, ఆ ఫస్ట్కి నీడిల్ని ఇలా తీసుకొని ఒక 2 టైమ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. 1 టైం అయిపోయింది.
సెకండ్ టైం మళ్ళీ సేమ్ అదే పాయింట్కి మళ్ళీ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్మాల్ బీడ్స్ అండి, మనం ఏవైతే కుచ్చుకి తీసుకున్నామో అవే బీడ్స్ తీసుకుంటున్నాను. ఆ పక్కన కనిపిస్తుంది కదా చైన్, ఆ చైన్కి ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ సేమ్ మళ్ళీ అదే బీడ్కి మళ్ళీ సెకండ్ టైం అనేది స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటుందని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ పక్కన కొంచెం గ్యాప్ వదిలి ఆ లాస్ట్ కార్నర్కి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. కొంచెం బీడ్కి అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటున్నాను. చూడండి సేమ్ మళ్ళీ అంతే, మళ్ళీ ఆ పక్కన చైన్కి స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే బీడ్కి మళ్ళీ సెకండ్ టైం ఫస్ట్ చెప్పిన విధంగానే సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఆ పక్కనే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఒక 9 బీడ్స్ అయితే సరిపోతుంది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. చూడండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక లాస్ట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మిడిల్లో ఒకసారి థ్రెడ్ ఇలా తీసుకొని లాస్ట్ బీడ్ అయిపోయిన తర్వాత ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఇలా నీట్గా చుట్టుకొని థ్రెడ్ని ఇలా రాంగ్ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ మళ్ళీ మిడిల్లో నుంచి కిందకి థ్రెడ్ ఒక 2 టైమ్స్ ఇలా కిందకి తీసేస్తున్నాను. తీసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి బ్యూటిఫుల్ శారీ కుచ్చు అయితే రెడీ అయిపోయింది. దీన్ని స్టిచ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇలా రాంగ్ సైడ్ మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూని అప్లై చేసుకొని చూడండి ఇలా పైకి బీట్స్ అన్ని పైకి ఉండేలాగా ఇలా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని అది కంప్లీట్గా డ్రై అయిపోనివ్వాలి. ఆ మిడిల్లో స్పేస్ అయితే ఉంది కదా, ఆ స్పేస్లో కూడా మనం ఏదైనా స్టోన్ బీడ్ కానీ అలా స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, నేను మళ్ళీ సేమ్ 2 కలర్ గోల్డెన్ థ్రెడ్ తీసుకున్నాను. తీసుకొని ఇలా క్లాత్ కింద నుంచి థ్రెడ్ తీసుకొని బీడ్స్కి ఒకసారి మొత్తం అన్నీ వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకోండి. బీడ్స్కి ఒకసారి స్టిచ్ చేసుకొని అలాగే క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ బీడ్కి స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ క్లాత్కి సేమ్ ఇలా మొత్తం బీడ్స్ అన్నీ ఒకసారి స్టిచ్ చేసేసుకోవాలి. ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మొత్తం అన్నీ బీడ్స్ అన్నీ ఇలా ఒకసారి స్టిచ్ చేసుకోవడం వల్ల లుక్ అయితే బాగుంటుంది. చూడండి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత చివర్లో బ్యాక్ సైడ్ తిప్పి ఇలా ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఇలా నాట్లు వేసేసుకొని
ఆ ఎక్స్ట్రా థ్రెడ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.